విశ్వావసునామ సంవత్సరంలో ధనస్సు రాశి వారికి ఎలా ఉందో తెలుసుకోబోతూ ఉన్నాం. ధనస్సు రాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా నిజంగా చెప్పాలి అంటే కిందటి సంవత్సరం కన్నా కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులే ఏర్పడతాయి. కానీ అన్ని విషయాల్లోనూ కాదు, కొన్ని విషయాల్లో మాత్రం జాగ్రత్త వహిస్తే మీరు ఈ సంవత్సరం చాలా తొందరగా గట్టెక్కేస్తారు. దానికి ప్రధానమైనటువంటి కారణాలు ఏంటో చెప్తాను. ముందుగా ధనస్సు రాశిలో మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ నక్షత్రాలు ఉంటాయి. మూల నక్షత్రం, పూర్వాషాఢ నక్షత్రం పూర్తిగా, ఉత్తరాషాఢ నక్షత్రం మాత్రం ఒకటో పాదం ఈ రాశిలో ఉంటాయి. ఈ ధనస్సు రాశి వాళ్ళకి పూర్తిగా సమాచారం అందేంత వరకు కూడా ఉండేటువంటి కెపాసిటీ ఉండదు. అంటే అంత ఓపిక ఉండదు, అంత సహనంగా ఉండరు. తొందరగా అయిపోవాలి, తొందరగా పనులు అయిపోవాలి, తొందరగా ఏదైనా మనం అనుకున్నది వెంటనే అయిపోవాలి అనేటువంటి ధ్యాసతో ఉంటూ ఉంటారు. ముఖ్యంగా మీ చుట్టూరా ఉండేటువంటి వాతావరణం మిమ్మల్ని ఎక్కువ బ్లేమ్ చేస్తూ ఉంటుంది. నువ్వు అది చేసావు, ఇది చేసావు, అలా చేయలేదు, ఇలా చేయలేదు, నువ్వు మారాలి, లేకపోతే నీకేదో ఇబ్బందులు ఉన్నాయి, ఇలాంటివన్నీ కూడా మిమ్మల్ని ఒక రూట్లో లేకుండా, అంటే మీరు అనుకుంటున్నటువంటి రూట్లో లేకుండా మీరేదో తప్పు చేస్తున్నట్టు, మీరేదో ఇబ్బందులు పడుతున్నట్టు, ఎవరినో ఇబ్బంది పెడుతున్నట్టు కనబడుతూ ఉంటుంది. మిమ్మల్ని చివరిదాకా అర్థం చేసుకునేటువంటి వాళ్ళు మాత్రం ఏం మాట్లాడకుండా పక్కనే ఉంటారు. మీ ఆలోచనలతో సహగమనం చేసి మీ ఆలోచనలకి సపోర్ట్ చేసేవాళ్ళు మాత్రం మీ గురించి ఏం మాట్లాడరు. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా మీ వ్యక్తిత్వాన్ని, వ్యక్తిగతాన్ని అన్నిటినీ కూడా చాలా జాగ్రత్తగా పరుచుకోవాలి. జాగ్రత్తగా మీరు మాట్లాడే తీరుతో పాటు మీరు నడుచుకునేటువంటి తీరు కూడా జాగ్రత్త పరుచుకోవాలి. డబ్బుల విషయం అయితే కనుక వస్తాయి, ఖర్చు అవుతూ ఉంటాయి, మళ్ళీ తిరిగి వచ్చేస్తూ ఉంటాయి. అప్పులు చేస్తారు, తీర్చేస్తారు. ఈ సంవత్సరం చేసినవి ఈ సంవత్సరమే అన్నీ పూర్తయిపోతాయి. లోన్లతో సహా మీ అన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. పనులు మాత్రం చివరి దాకా ఉండి చివరిలో వస్తాయి. అరే ఏ పనులు లేవు, నాకు ఇంకా ఏ పనులు రావు అని అనుకుంటున్న సమయంలో చివరిలో మీకు పనులు దొరుకుతాయి. పనులన్నీ వచ్చి డబ్బులు చేతికి వచ్చిన తర్వాత అంతే సమానమైనటువంటి ఖర్చులు కూడా వస్తాయి. ఈరోజు వస్తే రేపు అయిపోతాయి అన్నమాట. అప్పటిదాకా మీరు కొద్దిగా ఖాళీగా ఎప్పుడు పనులు వస్తాయా అని వెయిట్ చేయాల్సి వస్తూ ఉంటుంది. వ్యాపారం చేసుకునేటువంటి వాళ్ళకి మాత్రం అన్ని రోజులు ఒకేలా ఉంటాయి. ఈరోజు బాగుంటుంది అని అనుకుంటూ ఉంటాం. ఏదో కొత్తగా తయారు చేయాలనుకుంటాం, మనల్ని కొత్తగా చూపించుకోవాలని అనుకుంటాం. అంటే వ్యాపారంలో మార్పులు చేర్పులు చేస్తూ ఈ సరుకు కాకపోతే ఆ సరుకు, ఆ సరుకు కాకపోతే ఈ సరుకు, ఏదైనా మనకి మంచి లాభాన్ని తెచ్చిపెడుతుందేమో అని ఇంకోటి, ఎవరో ఏదో చెప్తే దాన్ని, లేకపోతే వీటన్నిటికీ కాకుండా మీ దగ్గరికి వచ్చే కస్టమర్ రిక్వైర్ని బట్టి కొత్తవన్నీ కూడా తెస్తూ ఉంటారు. ఎన్ని తెచ్చినా మీరు 10 రూపాయలు పెడితే 10 రూపాయల లాభమే వస్తుంది. అంతే, ఎంత పెడితే అంత లాభంతోనూ మీరు గడపగలరా అంటే మీకు కావలసి వచ్చినప్పుడు మాత్రం మీకు కొద్దిగా లాభాన్ని చూపించినట్టుగా వస్తూ ఉంటాయి. అవి అక్కడితో ఖర్చు అయిపోతాయి, అవేం మిగలవు. లాభము అనేటువంటిది ఎప్పుడైనా సరే మిగులు, అంటే సేవింగ్స్. ఆ సేవింగ్స్ అనేవి ఈ సంవత్సరం ఉండవు, చాలా జాగ్రత్తగా ఉండాలి. వ్యక్తిగతంగానో వ్యక్తిత్వపరంగానో అని ముందే ఎందుకు చెప్తున్నాను అంటే అర్ధాష్టమ శని రాబోతుంది. అదే మీనరాశికి, అదే ధనస్సు రాశికి కూడా గురుడు అధిపతి. గురుడు అధిపతి అయినప్పటికీ కూడా, గురుబలం ఉన్నప్పటికీ కూడా ధనస్సు రాశి వాళ్ళు ప్రధానంగా శని బలాన్ని ఆశించుకుని ఉండాలి. శని ఈ సంవత్సరం కలిసి రాకపోతే మీకు ఇబ్బందులు అనేటువంటివి ఎక్కువగా కనబడతాయి. అంటే మీ జాతకంలోనూ, మహాదశలోనూ, అంతర్దశలోనూ, వీటన్నిటిలోనూ కూడా శని బాగుండాలి. ఎక్కడా కూడా మీకు శని అనుకూలంగా లేకపోతే ఈ సంవత్సరం మీకు నిజంగా పైకి ఎదగాలనుకునేటువంటి వాళ్ళందరూ కూడా అధఃపాతాళాన్నే చూస్తారు. విదేశీయానం చేసేటువంటి విద్యార్థులకి మంచిగానే ఉంది. విద్యార్థులకు కూడా విద్య బాగానే ఉంటుంది. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు మాత్రం కొద్దిగా
లాభసాటిగా ఏం లేదు, కానీ అలానే నష్టం కూడా లేదు. ఖర్చులు తగ్గించుకుంటే మంచిది. బంధుమిత్రాదులకి ఖర్చులు ఎక్కువ పెడుతూ ఉంటారు. అంటే వాళ్ళ ఫంక్షన్ అయింది, వీళ్ళ ఫంక్షన్ అయింది అని చెప్పి వాళ్ళకి వెళ్ళి వీళ్ళకి వెళ్ళి వస్తువులు కొనడానికో, ఆ ఫంక్షన్స్కి తయారయ్యి అక్కడికి వెళ్ళడానికో, లేకపోతే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకి మీ జేబులోంచి పెట్టడము, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉండాలి. డబ్బులు ఖర్చు పెట్టినప్పటికీ కూడా అవమానాలు అనేవి తప్పు. అలాగే వివాహాది శుభకార్యాలన్నీ కూడా అవుతాయి. ప్రాపర్టీస్ కొంటారు, ఏదైనా ఇల్లు కొనడం, లేకపోతే స్థలం కొనడం, వీటన్నిటితో పాటు కార్లు, ఇళ్ళు అన్నీ కూడా సమానంగా మీరు సంపాదించే దానికి సమానంగా అన్నీ కూడా తీసుకుంటారు. మీకు ఈ సంవత్సరం మీ వ్యక్తిగతంగా మీరు తీసుకునేటువంటివన్నీ కూడా బాగానే ఉంటాయి. మీ నిర్ణయాలు కూడా బాగానే ఉంటాయి, కానీ మీకు సపోర్ట్ చేసేవాళ్ళు ఉండరు. దాంతోపాటు మీరు చేసేటువంటి వ్యాపారం కూడా పూర్తి పై స్థాయిలో నడవదు, అంతంత మాత్రంగా నడుస్తుంది. అంటే అసంతృప్తి అనేటువంటిది మీలో ఉంటుంది. అలాగే వ్యవసాయ రంగం, క్రీడా రంగం, రాజకీయ రంగంలో, అలాగే కళారంగంలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా మార్పులు చేర్పులు జరుగుతాయి. ఒక చోట నుంచి ఇంకో చోటకి ప్రమోట్ అవుతూ ఉంటారు. కానీ ఆర్థిక పరిస్థితులు మాత్రం మహా అయితే ఒక 10 రూపాయలు తేడా. అంటే ఇప్పటిదాకా సంవత్సరం మొత్తం మీద 5 నుంచి 10 లక్షలు సంపాదించేటువంటి కళారంగంలో కానీ, రాజకీయ రంగంలో కానీ, లేకపోతే ఇతర రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు సంవత్సరానికి 15 లక్షలు సంపాదిస్తారు అంతే. అంతకు మించి ఏం లేదు తేడా. కొద్దిగా పెరుగుతుంది, కానీ దానివల్ల వచ్చేటువంటి ప్రయోజనం ఏంటంటే సంవత్సరం మొత్తం మీద మన ఆదాయం పెరిగింది అని చెప్పుకోవడానికి మాత్రమే. అవి ఖర్చు రూపేణా అయిపోతూనే ఉంటాయి. కాబట్టి మీలో ఉండేటువంటి ఆలోచనల్ని, మీకుండేటువంటి తపనని ఒకటేసారి బరస్టై బయట పెట్టేయకుండా కాస్త సావధానంగా ఆలోచించి ఆచితూచి మాట్లాడాలా వద్దా అని ఒక నిర్ణయానికి వచ్చి అప్పుడు మాట్లాడండి. మీ వ్యక్తిత్వాన్ని, వ్యక్తిగతాన్ని అన్ని పాడి చేసుకోకండి. మీతో సహజీవనం చేసేటువంటి మీ భార్య కావచ్చు, మీతో పాటు సహగమనం చేసేటువంటి స్నేహితులు కావచ్చు, అందరికీ కూడా మీరు చేసేటువంటి పనులు అర్థమైనా మీకు సపోర్టివ్గా నిలబడి మాట్లాడడానికైతే సమయం పడుతుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు చేసేటువంటి పనిలో మీకు మీరుగానే సమర్థించుకునేటువంటి ప్రయత్నం కూడా చేయాలి. కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా శివారాధన బాగా చేయండి. శివారాధన చేసినట్లయితే మీకు ఎల్లవేళలా ఎప్పుడూ కూడా శివారాధన చేస్తూ ఉండాలి. ఉదయం అయితే ఉదయం, సాయంత్రం అయితే సాయంత్రం, ఎప్పుడు కుదిరితే అప్పుడు స్నానం చేసి శివాలయానికి వెళ్ళి ఒక కొబ్బరికాయ కొట్టి కాస్త పటికి బెల్లం లేకపోతే బెల్లం ముక్క నైవేద్యం పెట్టుకుని ఉదయం వెళ్ళినట్లయితే కనుక పాలు తేనెతో అభిషేకం చేయించుకోండి. సాయంత్రం వెళ్ళినట్లయితే కనుక చందన తాంబూలాదులన్నీ కూడా ఇచ్చి, చందన తాంబూలాదులు అంటే తమలపాకులు, ఒక్క ఖర్జూరంతో పాటుగా వివిధ రకాలైనటువంటి తాంబూలంలో పెట్టేటువంటి పచ్చకర్పూరం, లవంగాలు, యాలకులు ఇలాంటివన్నీ, వీటన్నిటినీ కూడా పెట్టి తాంబూలంలో పెట్టి పరమేశ్వరుడికి పూజ చేసుకున్నట్లయితే మీకు మేలు జరుగుతుంది. మరిన్ని సందేహాలకి మా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకేమన్నా తెలుసుకోవాలనుకుంటే కనుక మేము ఇంకా చెప్పడానికో లేకపోతే మీకు పర్సనల్గానో మీకు దానికి సమాచారం అందుతుంది. శుభం.